హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి, ఇది డ్రెస్, ఇది టాప్. ఇది ఫ్రంట్ నెక్ కట్ చేయలేదు, ఇదంతా లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డిజైన్ అనేది దీనికి వేసుకోవాలనుకుంటున్నాం. నేను రౌండ్ నెక్ తో డిజైన్ వేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి మనకి ఎంత కావాలో నెక్ అంత చూసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నెక్ కొరకై నేను ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఇది నెక్ అంటే మనకి షోల్డర్ ఎంత పెట్టుకున్నానంటే ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను, ఇంచుమించు అంటే 5 పాయింట్ ఉంది. ఇదిగోండి, ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 5 ఇంచెస్ మన కౌంటింగ్లోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు దీనికి మనము ఇక్కడ నేను 3.5 ఇంచెస్ తోని మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ 3.5 ఇంచెస్ తోని మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ 3.5 ఇంచెస్ తోని మనం అంటే షోల్డర్ దగ్గర వేసుకుంటున్నాను. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర 3.5 పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ డీప్ ఎంత రావాలి అని అంటే 6 ఇంచెస్ రావాలి. ఇదిగోండి 6 ఇంచెస్. ఇక్కడ మనం 6 ఇంచెస్ తోని మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి, ఇలా 6 ఇంచెస్ తోని వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇక్కడ నుండి ఇప్పుడు ఇది రౌండ్ అనేది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా కూడా కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ రౌండ్ నెక్తో కట్ చేస్తున్నాను. ఇది 2 షోల్డర్లు ఒకటి చోట పెట్టుకోవాలి. పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ అనేది ఇలా కట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానిపై నుంచి ఒక వరుస కుట్టు లాగేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది మనకు. ఇదిగోండి, ఇలా వేసుకొని ఒక వరుస ఇలా కుట్టు వేసేసుకుంటే మనకు బయటకు లైనింగ్ అనేది కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ నెక్ పీస్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక కుట్టు లాగేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు లైనింగ్ అనేది బయట కనిపించకుండా మనకు ఇక్కడనే ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ వేస్తాను. ఇక్కడ మనకు గ్రీన్ వచ్చింది కాబట్టి నేను బ్లూ కలర్ దాంతో పైపింగ్ వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా నెక్ చుట్టూ అంతా పైపింగ్ ఇలా వేసుకుంటూ ఇలా, ఎందుకంటే మీకు పైపింగ్ వేసేది ఇంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నేను పైపింగ్ ఎలా వేయాలని చూపించలేదు. కావాలంటే మీకు వేరే వీడియోలో చాలా ఉన్నాయండి మా వీడియోస్, అవన్నీ కూడా మీకు చూస్తే మీకు పైపింగ్ ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఇదిగోండి, ఇలా థ్రెడ్తో పైపింగ్ వేసుకుంటే ఇలా సన్నగా నీట్గా చాలా బాగా వస్తుంది నెక్ చుట్టూ అంతాను. ఇదిగోండి, ఇలా రౌండ్ నెక్తో మనం ఇలా పైపింగ్ అంతా వేసేసుకున్నాం కదా. పక్క నుంచి నేను సైడ్ నుంచి ఇదిగోండి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ కూడా వేశాను. దీనికి చిన్న చిన్నగా మన డిజైన్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, నేను ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ దాంతో ఇలా వేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూ కలర్ది ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ బ్లూ కలర్ది ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ మాదిరిగా పెట్టుకున్నాను. మళ్ళీ ప్యారెట్ గ్రీన్ది కూడా సేమ్ దీని మాదిరిగానే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇదేమో చిన్న పీస్ పెట్టుకోవాలి, ఇదేమో బ్లూ కలర్దేమో కొంచెం పెద్ద పీస్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా స్క్వేర్ చొప్పున కట్ చేసుకొని పీసులన్నీ ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా డబుల్తోని ఇలా వేసుకోవాలి డిజైన్. ఇది ప్యారెట్ గ్రీన్ పైకి పెట్టేసుకొని బ్లూ కలర్దేమో కింద పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇలా అన్నీ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇవన్నీ మొగ్గలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక మన చిన్న పీస్ అయినా పర్లేదు, ఇది ప్యారెట్ గ్రీన్ది, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతుంది. మనం ఎంత పెద్దగా పెట్టుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఇలా డబుల్ వేసుకుంటే ఇది అట్రాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే మనకు టాప్కు 2 కలర్స్ వచ్చాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ ప్యారెట్ గ్రీన్ ఇలా వేసేసుకోవాలి సేమ్ దీని మాదిరిగానే. ఇదిగోండి, ఇలా ఇది బ్లూది ఇలా వేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ మోడల్గా ఇలా చేసుకొని డబుల్ వేసుకుంటే, ఇంకోటి సింగిల్ వేసుకునే దానికంటే డబుల్ వేసుకుంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ. ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ దాంతో ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను.
ఇక నెక్ చుట్టూ కూడా మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు వేస్తాను చూడండి, నెక్ చుట్టూ కూడా వేసేస్తాను. ఇక మనం ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసినాక అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ముందైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ట్రాదే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక మనం నెక్ చుట్టూ వేసేసుకుందాం. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా, ఇది ప్యారెట్ గ్రీన్ ఇక్కడ వచ్చింది కాబట్టి, అంటే మీరు ఒకవేళ మీరు కటింగ్ ఇలా వచ్చింది అని అనుకుంటారా, ఇదిగో చూడండి ఇక్కడ ప్యారెట్ గ్రీన్ది తక్కువ వచ్చింది, ఇక్కడ ఎక్కువ వచ్చింది. అంటే వాడు డిజైన్ ఇవ్వడమే ఇలా ఇచ్చింది చూడండి. ఇక్కడ మనకు సెంటర్ ఇది చూసుకోవాలి, ఇక్కడ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ మనకు సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది చూసుకొని మనం వేసుకోవాలి. మనకు దీంతో పని లేదు, ఎందుకంటే ఇప్పుడు ట్రీ అనేది మనకు మధ్యలోకి రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ కలర్ చూడరు, ఇప్పుడు ట్రీ పక్కకి వెళ్ళిపోయిందని అనుకోండి అసహ్యంగా కనిపిస్తుంది టాప్ అంతా కూడాను. అందుకోసం అని చెప్పేసి మనం ట్రీ చూసుకోవాలి, ఇక్కడ ఈ చెట్టునే చూసుకోవాలి, ఈ డిజైన్ అనేది చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ మరి ప్రింట్ తక్కువ వచ్చిందంటే మనం దానికి ఏం చేయలేము, దానికి అది అలాగే వచ్చేసింది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత ఇవన్నీ మొగ్గలు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి కాస్త ఒక 1/2 ఇంచ్ అంత లూజ్ వదిలిపెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పైపింగ్ తగలొద్దు, కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసుకోవాలి, జస్ట్ మనకు ఉండి లేనట్టుగా, అంటే పైపింగ్ తగలకుండా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి, ఒకదానికి ఒకటి. మనం అంటే అన్నీ ఒకటి లెవెల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా చూసుకుంటూ ఇవన్నీ కూడా మొగ్గలన్నీ కూడా ఈ డిజైన్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ దీని మాదిరిగా అన్ని కూడా ఇలాగే వేసుకుంటూ చక్కగా మనకు పైపింగ్ తగలకుండా ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇది కొంచెం ఇలా వదిలిపెట్టేసేయాలి, ఎందుకంటే మనకు క్లియర్గా కనిపించాలి కదా డిజైన్ అనేది, అందుకోసం అని చెప్పేసి అలా వేసుకుంటూ. ఇదిగోండి ఇక్కడ మనకు రౌండ్ షేప్ వచ్చే దగ్గర కొంచెం జస్ట్ ఇలా మనం జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది, అదే వచ్చేస్తుంటుంటుంది. ఇదిగోండి ఇక్కడ రౌండ్ దగ్గర ఇక అన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇక ఈ డిజైన్ అంతా ఇలా వేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ మరి స్టిచ్చింగ్ అంతా కనిపిస్తుంది కదా, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు మనం పైపింగ్ అయినా వేసుకోవాలి, లేదా లేస్ ఇట్లా బ్లూ కలర్ది లేస్ అయినా వేసేసుకోవాలి. అప్పుడు డిజైన్గా చాలా బాగుంటుంది. ఇది సింపుల్ డిజైన్, మనకి ఎట్లాంటి కుట్టు రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నది చూడండి, అట్రాక్షన్గా ఈ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ ప్లస్ మళ్ళీ ఇదిగోండి గోల్డ్ కలర్తో బ్లూ కలర్ లేస్ వచ్చేసింది. ఇది ఎంత కూడా లేస్ ఇలాంటి లేస్ వేసుకుంటే సరిపోతుంది, మరీ పెద్దది వేసుకోకూడదు, ఎందుకంటే అంత అసహ్యంగా కనిపిస్తుంది, అంత మనం చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకోసం అలా వేసుకోకుండా ఇలా సింపుల్గా ఇలాంటి లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు డ్రెస్లకు. ఇదిగోండి ఇప్పుడు లేస్ అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకి స్టిచ్చింగ్ కనిపించకుండా ఇప్పుడు ఇందాక ఈ ట్రయాంగల్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ కనిపించకుండా ఇక్కడ నుంచి వేసేసుకోవాలి. ఇది మధ్యలో నుంచి వేయద్దు, 2 వరుసలు వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది, ఇటువైపు ఇటువైపు 2 వరుసలు వేసుకోవాలి. అప్పుడే మనకు చక్కగా లేస్ అనేది చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి, ఈ స్టిచ్చింగ్ కనిపించకుండా కుట్టు మీద నుంచి ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి లేస్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇది పెద్ద కుట్టు వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే సన్న కుట్టు అవసరం లేదు, ఎందుకంటే థ్రెడ్ తెగుతుంటుంది మనకి. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మొగ్గల కింద ఇప్పుడు డబుల్ క్లాత్ వచ్చేసింది చూడండి, అంటే ఇప్పుడు ఇది 4 వరుసలు ప్యారెట్ గ్రీన్ది 4 వరుసలు, మనకు బ్లూ కలర్ది 4 వరుసలు ప్లస్ మళ్ళీ లైనింగ్ టాప్. ఇదిగో చూడండి అంటే ఎన్ని వరుసలు వచ్చింది, 10 వరుసలు వచ్చింది ఇంచుమించు క్లాత్. అందుకోసం కాస్త మందంగా ఉంటుంది కాబట్టి మనం పెద్ద కుట్టే వేసుకోవాలి. వేసుకుంటప్పుడు మనకు అస్తమానం దారం ఎందుకు తెగుతుందంటే ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి, మనకు ఎందుకు కారణం ఏంటి తెగడానికి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మాకు దారం తెగిపోతుందండి మన కుట్టు వేసేటప్పుడు అని అనుకుంటారు, ఇది కూడా కొన్ని ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటాయండి, అందుకోసం ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి 2వ వరుస కూడా ఇటు చివరికి ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, అప్పుడు మనకు లేస్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇదిగోండి 2 టైమ్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది లేసు. ఇది మధ్యలోకి వేసుకున్నామని అనుకోండి లేచినట్టుగా వచ్చేస్తుంటుంది, అందుకోసం మధ్యలో వేయకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా
ఇక ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక మనకి డిజైన్ అనేది సింపుల్ డిజైన్గా ఎలా వచ్చేసింది చూడండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ. ఇదిగోండి ఇప్పుడు డ్రెస్కి ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.